హలో ఎవ్రీవన్. సో దుబాయ్లో ద లాస్ట్ చంబర్స్ అక్వేరియం అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మేమైతే ఇప్పుడు దానికే వచ్చేసాము. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫిషెస్, యానిమల్స్, తర్వాత ఈల్స్ అంతా ఫిషెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉంటాయి మనకి. సో అవన్నీ చూద్దాము, పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా ఇది ద లాస్ట్ చంబర్స్ అక్వేరియం అనేది అట్లాంటిస్ హోటల్లో ఉంటుంది మనకి. సో టికెట్స్ అనేది చాలా వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో బుక్ చేసుకుంటే మనకు ఆఫర్ ప్రైస్లో వస్తుంది అనమాట. లేకపోతే మనకు అఫిషియల్ సైట్లో అయితే 115 దిరమ్స్ ఉందన్నమాట. సో చాలా హై ప్రైస్ ఉంది. సో మనం దీని లోపలికి ఎంటర్ అవుతానే ఒక 2 అవర్స్ 3 అవర్స్ చూసే అంత టైం పడుతుంది అనమాట. అంత బాగుంటుంది లోపల. సో ఇది అట్లాంటిస్ హోటల్లో ఉంటుంది కాబట్టి ఇంకా చూడడానికి అట్లాంటిస్ హోటల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ హోటల్ యాక్చువల్గా. సో మనకి ఎంటర్ అవుతానే ఒక బిగ్ ట్యూనల్ ఉంటుంది కదా సో ఈ లాస్ట్ చంబర్స్ అక్వేరియం కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఫిషెస్ అన్నీ దగ్గరగా చూడొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఎంటర్ అవుతానే ఒక అడ్వెంచరస్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. అంత బాగుంటుంది మనకు లోపల ఎంటర్ అవుతానే. సో చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అమేజింగ్గా వచ్చాయి మాకైతే. సో ఈ లాస్ట్ చంబర్స్ అక్వేరియంలో మనము స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో దానికైతే సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు జస్ట్ విజిటింగ్ అని వచ్చామన్నమాట. 45 AED ఒక్కొక్కరికి పడింది అనమాట. సో ఓకే, వర్త్ఫుల్ మాకైతే బాగా అనిపించింది. ఒక 3 అవర్స్ 4 అవర్స్ లోపలే ఉండి ఫిషెస్ని చూసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని రావచ్చు అనమాట. వర్త్ఫుల్లే అనమాట. సో ఇంకా మేమైతే ప్రిఫర్ చేసాము. సో లోపల కూడా మనం చూడడానికి బాగున్నాయన్నమాట. మనం లోపలికి వెళ్తే ఇంకా షార్క్స్, ఈల్స్ అన్నీ చూడొచ్చు. సో దుబాయ్లో అట్లాంటిస్ హోటల్ అనేది ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ హోటల్ అనమాట. సో దాంట్లోనే మనకి అక్వేరియం ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా సూపర్గా కట్టారనమాట. దుబాయ్లో అయితే ఫుల్ హాట్ అనమాట అవుట్ సైడ్. సో ప్రతి ఒక్కరూ ఇండోరే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడైతే. ఇంకా పిల్లలు ఉండే వాళ్ళైతే కంపల్సరీ అవుట్ సైడ్ అనేది పోరనమాట. ఇంకా ఇండోరే ప్రిఫర్ చేస్తారు. మాల్స్ ఇలా అక్వేరియంస్ ఇలానే ప్రిఫర్ చేస్తారనమాట. సో మేము కూడా ఇంకా అంత హాట్కి బయట ఉండలేము కదా, ఇంకా సో మేమైతే అక్వేరియంకి అయితే వచ్చేసాము. సో చాలా అంటే చాలా అనిపించింది, చాలా బాగుందన్నమాట. సో మనం ఇక్కడ ఏదైనా మోర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడాలనుకుంటే సో అక్కడ మనకి స్కానర్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని స్కాన్ చేస్తే దాని గురించి టోటల్గా మనం రివ్యూ చేయొచ్చు అనమాట, బ్లూ కలర్లో కనిపించేటివి. సో నెక్స్ట్ అయితే ఇంకా జెల్లీ ఫిషెస్ ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈ ఏరియాలో ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ కవర్ చేసుకున్నాము మేమైతే. సో ఇంక ఇక్కడ చూడండి, ఇంకా మా నేహ సాధ్వి అయితే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో జెల్లీ ఫిషెస్ దగ్గర అయితే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సమ్ టైమ్ బ్లూ కలర్, సమ్ టైమ్ రెడ్ కలర్ అలా వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు చూపించే ప్లేస్ కొద్దిగా భయపడ్డాం మేమైతే. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను, కానీ ఇంత పెద్ద ఫిషెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను. అక్వేరియం లోపల స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అనేది, ఫొటోస్ కూడా బాగా వస్తుంది. యాక్చువల్గా అట్లాంటిస్ అంటేనే ఇంకా ఒక బ్రాండ్, ఇంకా అలాంటిది అక్వేరియంలో కూడా చాలా బాగా పెట్టారనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ క్రాబ్స్ అనమాట. సో ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి, కొద్దిగా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, కానీ ఇది టోటల్గా క్రాబ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడే కాదు పైన కూడా పెట్టారు చూడండి. ఇంకా మేమైతే షాక్ అనమాట, అవాక్ అయిపోయేలాగా అయిపోయింది. పైన చూడండి ఎన్ని క్రాప్స్ కనిపిస్తున్నాయో. సో ఇవంతా రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇంకా పైన ఫొటోస్ తీసుకోవడం కొద్దిగా కష్టమైంది, కానీ సెల్ఫీలో బాగా వచ్చాయి అన్నమాట, బాగా నీట్గా కనపడ్డాయి. సో ఈ ఏరియాలో అయితే మనకు బిగ్ బిగ్ షార్క్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో చూడండి, ఇది వేరే ఏరియా అనమాట, లోపలే. బట్ ఇది చూడడానికి చాలా పెద్దదన్నమాట, అక్వేరియం చాలా పెద్దది.
లోపల మనం స్కూబా డైవింగ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తారు యాక్చువల్గా. సో మా పాప చెప్తాందనమాట, అక్కడ ఫిషెస్కి ఫుడ్ పెట్టే వాళ్ళు వచ్చారు, రా చూద్దు అని. సో చూడండి ఎన్ని ఫిషెస్ కనిపిస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ వాళ్ళు 3 మెంబర్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళైతే ఇంకా ఫుడ్ వేస్తున్నారనమాట ఫిషెస్కి. సో అందుకని మా సాధ్వి ఫస్ట్ టైము ఇలా చూడడం వాళ్ళని. సో మనం కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట. డ్రెస్ కూడా ఒకటి ఇస్తారు, లోపలికి వచ్చి ఆ ఫిషెస్ని టచ్ చేయడము, ఫొటోస్ వీడియోస్ యాక్వేరియం లోపలే తీసుకోవచ్చు అనమాట. సో చాలామందిని చూసాను నేను. సో దానికైతే వేరే టికెట్ ప్రైస్ ఉంటుందంట. సో ఇంకా మేము అది ట్రై చేయలేదు. సో టోటల్గా దుబాయ్లో అయితే ఒకటి వచ్చేసి దుబాయ్ అక్వేరియం అనమాట. అది చాలా పెద్దది. దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అనమాట. మనం టికెట్ అయితే 120 అలా పెట్టుకుంటే ఇంకా ఒక 4 అవర్ 5 అవర్ చూసి రావచ్చు. అదే దుబాయ్లో పెద్ద అక్వేరియం. సెకండ్ వచ్చేసి షార్జా అక్వేరియం అనమాట. అదైతే 25 AED అనమాట టికెట్. బట్ అక్కడ కూడా చాలా ఎక్కువ ఫిషెస్ అనేవి చూసాము. సో ఇదైతే థర్డ్ అక్వేరియం మేము కవర్ చేసిండేది, ద లాస్ట్ చంబర్స్ అక్వేరియం. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వ్యూ అయితే సూపర్ వచ్చింది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్ వచ్చాయి అసలు. సో ఫైనల్గా అయితే ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము మేము. సో దుబాయ్లో ఇప్పుడు ఉండే వెదర్కి అయితే ఇంకా ఇండోర్ యాక్టివిటీసే మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో పిల్లలు ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ ద లాస్ట్ చంబర్స్ అక్వేరియంకి అయితే రండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో మా పాప నేహ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలరు అని. సో ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్కి అయితే ఈ సమ్మర్ టైంలో వెళ్ళలేము. సో మేమైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో కాకపోతే ద లాస్ట్ చంబర్స్ అక్వేరియంలో అయితే 2 to 3 అవర్స్ కంటే ఎక్కువ మనం స్టే చేయలేమన్నమాట. ఒక 3 రౌండ్స్ వేసేసేయచ్చు అనమాట ఆ టైంలోనే. అంటే చిన్నదిగానే ఉంటుంది, బట్ చూడడానికి చాలా ఎక్కువ ఫిషెస్, టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. అదొక్కటి అబ్జర్వ్ చేశాను నేను. ప్లస్ అట్లాంటిస్ హోటల్లో ఉంటుంది కాబట్టి ఇంకా అట్లాంటిస్ హోటల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు, ఇది కవర్ చేసుకోవచ్చు. సో వర్త్ఫుల్.